నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. రేపు మార్చి 10వ తారీఖు ఏకాదశి, అలాగే సోమవారం. చాలా శక్తివంతమైన రోజు. ఈ రోజున ఈ ఒక్క చిన్న మంత్రాన్ని పఠించండి చాలు, మీ కష్టాలన్నీ దూరం అయిపోతాయి. అలాగే అప్పుల బాధలు తీరిపోయి సంపద అనేది పెరుగుతుంది. మరి ఎటువంటి నియమాలు పాటించాలి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి. మన సనాతన ధర్మంలో ఏకాదశి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంది. హిందూ పంచాంగం ప్రకారం ఫాల్గుణ మాసం శుక్లపక్షం ఏకాదశి తిథి రోజున అమలక ఏకాదశి వ్రతం అనేది జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 10వ తేదీన సోమవారం నాడు అమలక ఏకాదశి వచ్చింది. ఈ రోజున విష్ణువును అలాగే లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఎన్నో ప్రత్యేకమైన ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ అమలక ఏకాదశి రోజున సుఖ సమృద్ధుల కోసం కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను కూడా పాటిస్తే అఖండ రాజయోగం అనేది సిద్ధిస్తుంది. అమలక ఏకాదశి పూజా విధానం, ప్రత్యేక పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందామండి. మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీరు మిస్ కాకుండా చూసేయవచ్చండి. ఇక వివరాలకు వెళ్ళిపోతే, ఈ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఆ తర్వాత తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి. ఏకాదశి రోజున పూజలు చేసేవారు పసుపు రంగు దుస్తులు ధరించాలి. ఏకాదశి రోజు ఉపవాసం జాగారం చేసి శివకేశవులను ఆరాధిస్తే మోక్షం కలుగుతుందని శాస్త్రవచనం. ఏకాదశి అంటే 11 అని అర్థం. మనకున్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిని పనిచేయించే అతీంద్రియమైన మనసు కలిపితే 11. ఈ 11ను భగవంతుడిపై కేంద్రీకరించి ఉపవాస జాగారాలతో గడపడమే ఏకాదశి యొక్క ప్రత్యేకత. ప్రతి నెల వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఏకాదశి రోజున ఒంటిపూట భోజనం చేసి శేషసాయి అయిన లక్ష్మీనారాయణమూర్తిని స్తుతిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందని విశ్వాసం. తెలుగు పంచాంగం ప్రకారం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి తిథి మార్చి 9 ఆదివారం ఉదయం 10:45 ప్రారంభమై మార్చి 10వ తేదీ సోమవారం ఉదయం 9:52 ముగుస్తుంది. సూర్యోదయ తిథిని అనుసరించి అమలక ఏకాదశి మార్చి 10 సోమవారం జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఈరోజు ఉదయం 5 గంటల నుండి 8 గంటల వరకు పూజకు శుభ సమయంగా సూచించబడింది. దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో దేవుడి పటాలను అలంకరించాలి. విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే చాలా ఇష్టమైన రంగు కాబట్టి ఈ ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు చామంతి పూలతో దేవుడిని పూజిస్తే చాలా మంచిదండి. పూజ గదిలో ఒక దీపం వెలిగించి బెల్లంతో తయారు చేసిన పరమాన్నాన్ని దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి, లేదా ఒక చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈ ఏకాదశి రోజున 5 ఒత్తులతో దీపం వెలిగిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది. ఈ ఏకాదశి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం కూడా లభిస్తుందండి. ఏకాదశి రోజున పూజలు చేసేవారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉపవాసం చేయలేకపోయినా పర్వాలేదు. ఈ రోజున చేసే ఉపవాసాలకు కోరిన కోరికలు నెరవేరుతాయి. డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. ఇంట్లో ఐశ్వర్యానికి లోటు ఉండదు. ఏకాదశి రోజున తులసి దళాలను కొయ్యకూడదు కాబట్టి పూజలో ఉపయోగించే తులసి దళాలను ముందు రోజే సిద్ధం చేసుకోండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా ఉసిరి చెట్టును మాత్రం ఖచ్చితంగా ముట్టుకోండి. ఎందుకంటే ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తి అలాగే లక్ష్మీదేవి ఉసిరి చెట్టులో కొలువై ఉంటారు. కాబట్టి ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఉసిరి చెట్టును ముట్టుకుంటారో అలాంటి వారికి జన్మ జన్మల అదృష్టం అనేది కలిసి వస్తుంది.
అమలక ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజిస్తే అత్యంత శుభప్రదం. దీనివల్ల మీ జీవితంలో సానుకూల శక్తి ప్రసరిస్తుంది. ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టుకు నీరు పోసి ఉసిరి చెట్టును పూజిస్తే విపరీతమైన ధనం కలుగుతుంది. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఉసిరికాయను దానం చేస్తే చాలా మంచిది. ఇలా చేయటం వల్ల గ్రహ దోషాల నుండి విముక్తి లభిస్తుంది. ఈ అమలక ఏకాదశి రోజున ఉసిరి చెట్టుకు 7 సార్లు ప్రదక్షిణలు చేస్తే దాంపత్య జీవితంలో సుఖ శాంతులను నెలకొంటాయి. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద ఒక దీపం వెలిగించి ఉసిరి చెట్టుకు నమస్కారం చేసుకుంటే ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. ఇంట్లో సుఖ సమృద్ధులు నెలకొంటాయి. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసుకొని తలస్నానం చేస్తే పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్యం దక్కుతుంది. విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఈ పవిత్రమైన ఏకాదశి రోజున పెళ్ళైన ఆడవారు తప్పకుండా తలస్నానం చేయాలి. ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి వారికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. అప్పుల సమస్య నుంచి త్వరగా విముక్తి పొందాలంటే ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద కూర్చుని ఓం శ్రీ విష్ణుప్రియాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ధనధాన్యాలు కలుగుతాయి. పట్టిందల్లా బంగారమయం అవుతుంది. ఉసిరి చెట్టు నీడలో నిలబడినా సరే సర్వ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున పూజలు చేసేవారు వెంకటేశ్వర స్వామివారి పటానికి తులసి మాలను సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకుంటే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది వెంటనే నెరవేరుతుంది. ఈ ఏకాదశి రోజున మీ ఇంటికి ఉసిరి మొక్కను తెచ్చుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లేనండి. అలాగే జిల్లేడు మొక్కను వినాయకుని మొక్కగా పరిగణిస్తారు. ఏకాదశి రోజున జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే త్వరగా వివాహం కుదురుతుంది. ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున ఇంటి ముందు ఉప్పు మూట కడితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ ఏకాదశి రోజున దక్షిణ దిశలో చీపురు పెట్టుకుంటే ధనలక్ష్మి మీ ఇంట్లోకి నడిచి వస్తుంది. ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు మాంసాహారం, ఉల్లిపాయ, అలాగే వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు. ఏకాదశి రోజున మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదండి. ఏకాదశి రోజున ఎవరికి డబ్బు ఇవ్వకూడదు. నలుపు రంగు బట్టలు అస్సలు ధరించకూడదు. నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే దరిద్రం వెంటాడుతుంది. ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో భూమిపైన లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుందట. కాబట్టి ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ ఇల్లంతా కూడా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. ఈ ఏకాదశి రోజున స్త్రీలు కంటతడి పెట్టకూడదు. స్త్రీలు కంటతడి పెట్టిన ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు. ఈ ఏకాదశి రోజున పేదలకు దానం చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా నువ్వులను దానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది. అలాగే బెల్లం దానం చేస్తే మీ జీవితంలో ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి. సో చూసారు కదండి, ఏకాదశి సోమవారంతో కలిసి వచ్చిన రోజున అంటే అమలక ఏకాదశి ఎంత శక్తివంతమైనది. ఆ రోజున ఎటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అది మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఆర్థిక సమస్యలతో అలాగే కుటుంబ సమస్యలతో ఎవరైనా బాధపడుతున్నట్లయితే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం, పరిహారాల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుందండి. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆల్ ప్రెస్ చేస్తే కనుక మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే.